శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మా శ్రేయోభిలాషులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది, పంచాంగం అంగములు అంటే మనకు తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటి పంచాంగ విశేషణాలు ఏమిటి, అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు రాజెవరు, మంత్రెవరు, మేఘాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు, ఇట్లా నవనాయకుల యొక్క ఫలితాలు ఏమిటి, అదేవిధంగా ఈ సంవత్సరం మూఢములు ఎలా ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తాయి, అదేవిధంగా ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విశేషణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కసారి మన కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఒక్కసారి మనసారా ప్రార్థిద్దాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనవృత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణం చేయడం చేత మనకు కలిగేటువంటి ఫలితాలు చెప్పారు. ఏమిటి? శ్రీ కళ్యాణ గుణావహం, ఎప్పుడు కూడా శ్రేయస్సు, లాభము, కళ్యాణము ఇవన్నీ కలుగుతాయి, మంచి గుణగణములు వస్తాయి. శుభకరం, మంచి శుభం కలుగుతుంది. రిపుహరం, దుస్వప్న దోషాపహం, దుస్వప్నములు రాకుండా సుస్వప్నములు వస్తూ హాయిగా మనమంతా ఉంటాం. అంతేనా? గంగా స్నాన విశేష పుణ్యఫలదం, అన్ని నదుల్లో స్నానం చేసేదానికంటే కూడా గంగలో స్నానం చేయడం చాలా ఉత్తమం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అట్లా గంగా స్నానం చేస్తే ఎంత ఫలితము, పంచాంగ శ్రవణం చేస్తే ఎంత ఫలితం అని చెప్పి పెద్దలు చెప్పారు. అంతేనా? గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం. అన్ని దానాల్లో కల్లా కొన్ని గొప్ప దానాలు పెద్దవాళ్ళు మనకు చెప్పున్నారు. వాటిల్లో గోదానం చాలా ఉత్తమమైన దానం. ఆ ఉత్తమమైన దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో నువ్వేం చేయక్కర్లేదురా, పంచాంగ శ్రవణ చెయ్యి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. మన గోదానం చేస్తే వచ్చే ఫలితం పంచాంగ శ్రవణ చేయడం వల్లనే మనకు వస్తుంది అని చెప్పారు. అంతేనా? కాదట. ఆయుర్వర్ధనముత్తమం శుభకరం, ఆయుష్ పెరుగుతుంది. అయితే శుభకరం, ఎప్పుడూ మంచి జరుగుతుంది. అంతేనా? సంతాన సంపత్ప్రదం, సత్సంతానం కలుగుతుంది, సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా నానాకర్మ సుసాధనం, అనేక విధాలైనటువంటి మంచి పనులన్నీ సాధించవచ్చు. అంటే మంచి, సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణం చేత ఈ యొక్క అన్నీ కూడా సాధించవచ్చు అని పెద్దలు చెప్పారు. అయితే ఈ సంవత్సరం నామం పరాభవ నామం. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ యొక్క పరాభవాన్ని గురించి. ఇప్పుడు పెద్దగా చెప్పక్కర్లేదు. పరాభవం అంటే ఓడిపోవటం. అయితే ఆ పదానికి ఆ అర్థం ఉన్నా మనకెప్పుడూ కూడా అపజయం లేకుండా జయాన్ని ఎలా పొందాలి అని తెలుసుకోవడానికి ఒక సాధనంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియచేస్తూ, ఈ సంవత్సరం మనకు ఎలా ఈ యొక్క పరాభవన నామ సంవత్సరంలో మనకు రాజు, మంత్రులు, అదేవిధంగా ఏ నదికి పుష్కరాలు ఇత్యాది విశేషాలన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మొట్టమొదటిగా
ఈ సంవత్సరం కర్తరి ఎప్పుడు వస్తుంది. సాధారణంగా అందరూ అంటుంటారు కత్తెర నెల అని. దాని పేరు కత్తెర నెల కాదు నాయన, కర్తరి. అయితే మీకు అందరికీ ఒక చిన్న విషయం తెలియచేయాలి. కర్తరిలో చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే శిలాదారు కర్మాణి వర్జయేత్. రాయి పని, మట్టి పని, కొయ్య పని మాత్రమే చేయకూడదు. అంటే శంకుస్థాపన చేయకూడదు, కట్టుబడులు నిర్మాణాలు చేయకూడదు. అంతేనా? అంతే కాకుండా ఇంకేం చెయ్యొచ్చు అంటే మిగిలిన ఎన్ని శుభకార్యాలు ఉన్నాయో అన్నీ కూడా కర్తరి నెలలో చేయవచ్చు. అంతేగాని చాలామంది కర్తరి నెలగా స్వామి వివాహం చేసుకోకూడదు, ఉపనయనం చేయకూడదు, గృహప్రవేశం చేయకూడదు అంటుంటారు. అన్నీ చేసుకోవచ్చు ఒక శంకుస్థాపన తప్పితే. అయితే ఇది ఎప్పుడు వస్తుంది కర్తరి నెల అంటే మే 4వ తారీఖు నుంచి డొల్లు కర్తరి అనేటువంటి ప్రారంభమవుతుంది. నిజ కర్తరి మే 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. మే నెల 28వ తారీఖు వరకు కూడా ఈ యొక్క కర్తరి నెల మనకంతా కూడా ఉంటుంది. ఆ సమయంలో శంకుస్థాపన మహోత్సవాలు మాత్రం జరపకూడదు. సరే, ఇక తర్వాత ఈ సంవత్సరం మనకేమైనా గ్రహణాలు ఉన్నాయా అని ఆలోచిస్తే ఈ సంవత్సరంలో గ్రహణాలు లేకుండా ఉండవు కానివ్వండి. మన భారతదేశానికి కనిపించేటువంటి గ్రహణాలైతే ఈ సంవత్సరం ఏవీ లేవు. కాబట్టి మనకేం చింతక్కర్లేదు. గ్రహణాల యొక్క సమస్య మనకి ఈ సంవత్సరం లేదు. తర్వాత ఈ సంవత్సరము మనకేదైనా మూఢమి ఉన్నదా అంటే గురుమూఢమి, శుక్రమూఢమి. ఆ సమయాల్లో శుభకార్యాలేవి కూడా మనం చెయ్యం. కాబట్టి ఈ మూఢదోషాలు ఏమైనా ఈ సంవత్సరం ఉన్నాయా అంటే 2 మూఢాలు ఉన్నాయి. అది ఎప్పుడెప్పుడయ్యా అనంటే మనకు చెప్పున్నారు. ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ విధియ 15 జూలై 2026 సంవత్సరం నుంచి, అదేవిధంగా మనకు 12/8 ఆగస్టు 12 వరకు అంటే ఆషాఢ బహుళ అమావాస్య వరకు మనకంతా గురుమూఢమి చెప్పున్నది. ఒక చిన్న సంతోషం పడదాం ఒక మాటకు. ఏమిటో తెలుసా? ఆషాఢ మాసంలో ఎప్పుడైనా మనం శుభకార్యాలు చేస్తామా? చెయ్యం కదా. మన అదృష్టం ఏమిటో తెలుసా? ఈ గురుమూఢం మొత్తం ఆషాఢ మాసమే. ఆషాఢ శుద్ధ విధి నుంచి అమావాస్య వరకు. కాబట్టి ఎటువంటి భయాలక్కర్లేదు. అయ్యో ఈ నెల ముహూర్తాలు పోయాయి అనేటువంటి బాధక్కర్లా. ఎప్పుడూ చెయ్యం కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క మూఢాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మూఢం ఎప్పుడు ప్రారంభమైంది అంటే దసరాల్లో వచ్చేటువంటి ఆశ్వయుజ శుద్ధ అష్టమి అంటే దుర్గాష్టమి మొదలుకొని, అంటే 19/10/2026 మొదలుకొని ఆశ్వయుజ బహుళ చతుర్థి అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చవితి 29/10 అంటే 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజులు మాత్రమే శుక్రమూఢమి మనకంతా చెప్పి ఉన్నది. అట్లా ఈ 2 మూఢాలు మనకు ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటాయి అని మనకంతా చెప్పడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి మనకు పుష్కరాలు జరుగుతున్నాయని మనకంతా తెలుసుగా. ఈ పుష్కరాలు ఎలా, అసలు ఈ పుష్కరాలని గుర్తించేది అంటే మనకు నవగ్రహాల్లో గురుగ్రహం అంటే బృహస్పతి గ్రహం ఉంది. ఈ బృహస్పతి గ్రహము ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారేటువంటి రోజు 12 సంవత్సరానికి ఒక్కసారి ఆయన మారుతుంటాడు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఒక్క నదికి పుష్కరం మనకు ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అట్లా ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటిది ఆలోచిస్తే మనకు ఈ యమునా నది పుష్కరాలు జూన్ 2వ తారీఖు మొదలుకొని జూన్ 13వ తారీఖు వరకు ఈ 12 రోజుల పాటు మనకు యమునా నది పుష్కరాలంతా కూడా చెప్పడం జరిగింది. మనకంతా ఈ యొక్క నది తెలుసుగా. మీకంతా బృందావనంలో ఉంది, ఢిల్లీలో ఉంది. అక్కడి నుంచి మనకు గంగా యమునా సరస్వతి సంగమ స్థానమైనటువంటి ప్రయాగ్రాజ్లో కూడా ఈ యమునా నది ఉన్నది. అట్లా ఈ యమునా నది స్నానం చేత మనకు అనేక ఫలితాలు చెప్పారు. పుష్కర స్నానం చేస్తే ఏం ఫలితం అంటే దానికి చెప్పారు.
ఈ పుష్కర స్నానం జరిగేటువంటి ఈ 12 రోజుల పాటు మనకు ఎన్ని నదీ జలాలైతే మనకు ప్రపంచమంతా ప్రవహిస్తున్నాయో అన్ని నదీ జలాల యొక్క శక్తి ఈ నదిలో ఉంటుంది. అందుకే మనం ఈ సంవత్సరం కానీ ఏ సంవత్సరమైనా పుష్కర స్నానం కానీ చేస్తే మనం 50 నదీ తీర్థ స్నాన ఫలితం వస్తుంది. 50 నదీ తీర్థ స్నాన ఫలం అంటే 500 నదుల్లో స్నానం చేస్తే ఎంత ఫలితమో ఆ ఫలితం ఒక్క పుష్కరంలో జరిగేటువంటి నదిలో స్నానం చేస్తే వస్తుంది అన్నారు. కాబట్టి అసలు 500 నదులు ఏమిటి చూద్దామంటే ఒక 50 నదులు కూడా కనిపించట్లేదు మనకు. పూర్వం 500 నదులు ఉండేవట. 500 నదీ జలాల్లో స్నానం చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఒక్క నదిలో స్నానం చేయడమే కష్టంగా ఉంది ఇప్పుడు. అందుకనే పుష్కర స్నానం చేస్తే 500 నదీ జలాల యొక్క ఫలితం మనకు వస్తుంది, స్నాన ఫలితం మనకు వస్తుందని చెప్పారు. అట్లా ఈ సంవత్సరం మనం యమునా నది స్నానాన్ని జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు యమునా నది పుష్కరాల్లో మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేద్దాం. తర్వాత ఈ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, మేఘాధిపతి ఎవరు, నీరసాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, సైన్యాధిపతి ఎవరు, వీళ్ళ గురించి తెలియజేసుకుందాం మనమంతా 1-2 నిమిషాలు. ఉగాది రోజు ఏ వారమైందో ఆ వార అధిపతి ఎవరో ఆ వారాధిపతి మనకు సంవత్సరానికి రాజు అవుతారు. సరే, బాగుంది. మొట్టమొదటిగా రాజు గురించి వినేదానికంటే ముందుగా అసలు ఈ పంచాంగములు మనం పంచాంగ శ్రవణం చేయండి అంటుంటారే. అసలు ఈ పంచాంగములు ఏమిటి, ఈ పంచాంగ శ్రవణం ఏమిటి అంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు 5 పంచాంగములు. తిథేశ్చ శ్రియమాప్నోతి. తిథి ఏమిటి అని తెలుసుకొని ఈరోజు ఆ తిథి దేవతని అర్చిస్తే చాలట మనకు శ్రియం అంటే శ్రేయస్సు కలుగుతుంది. అంతేనా? తర్వాత వారాత్ ఆయుష్యవర్ధనం. ఈరోజు ఏం వారం అనేది తెలుసుకొని ఆ వారదేవతని కొని మనం పూజ చేస్తే ఆ వారదేవత వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్పారు. తర్వాత నక్షత్రాత్ హరతే పాపం. ఈరోజు ఏమి నక్షత్రం అని తెలుసుకొని ఆ నక్షత్ర దేవతని కానీ అర్చిస్తే ఆ నక్షత్ర దేవత వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. అంతేనా? కాదు, యోగాద్ రోగ నివారణం. ఇక్కడ ఒక సంగతి ఆలోచించాలి. ఏమిటంటే ఈ రోజుల్లో అయితే మనమంతా కూడా వైద్యుల దగ్గరికి వెళ్తున్నాం, ప్రిస్క్రిప్షన్ రాసిస్తున్నారు, వెంటనే మందులు కొనుక్కుంటున్నాం, మింగుతున్నాం. పూర్వకాలం అలా కాదు. మండలం రోజులు మందు తీసుకునేవాళ్ళు. ఆయుర్వేదం ఇత్యాది వైద్యం అంతా కూడా ఒక మండలం రోజులు వాడవయ్యా అనేటువంటి వాళ్ళు. మండలం రోజులు వాడమన్నా కూడా ఒక మాట అనేవారు, నాన్న యోగం మంచిగా ఉండేటువంటి సమయం చెప్తాను, ఆ సమయం నుంచి వాడవయ్యా అనేవాళ్ళు. మీరు అడగచ్చు, స్వామి యోగం ఒక 4-5 రోజులు బాగలేదనుకో, ఈ పేషెంట్ పరిస్థితి ఏమిటి, అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి? అందుకే మన వాళ్ళంతా ఒక చిన్న మాట చెప్పారు. ఏమిటంటే ఒక రోజులో అనేక సమయాలు మంచి యోగం ఉండే సమయాలు, చెడు యోగం ఉండే సమయాలు చాలా ఉంటాయిరా నాయనా. కాబట్టి మంచి యోగం ఉండేటువంటి సమయం రోజు ఉంటుంది. కాబట్టి ఆ రోజులో ఏ సమయం మంచి యోగం ఉందో అప్పటి నుంచి ఆ మందు వాడు అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా మనం అర్థం చేసుకోవడం లోపం తప్పితే శాస్త్రలోపం అయితే కాదు. కాబట్టి చక్కగా యోగా దుర్రోగ నివారణం, రోగములు పోతాయి. చివరిది కరణాత్ కార్యసిద్ధిశ్చ. కరణములు అంటే మనకుండే పూర్వకాలంలో కరణాలు ఉన్నారే వాళ్ళలా కాదు. కరణము అంటే మనకు ప్రయాణానికి మంచి సూచన. అంటే ఈ సమయంలో నువ్వు ఈ పక్క ప్రయాణం చేస్తే నీకు శుభం కలుగుతుంది, నువ్వు వెళ్ళే పని జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. దాన్నే కరణములు అనేటువంటి పేరుతో పిలుస్తారు. అట్లా ఈ కరణం, మంచి కరణం ఉండేటువంటి సమయంలో మనం కానీ ఏదైనా పని మీద కానీ బయటికి వెళితే ఆ పని దిగ్విజయంగా మనం పూర్తి చేసుకొని వస్తాం. అట్లా ఈరోజు కరణం ఏమిటి అనేటువంటిది చూసుకొని ప్రయాణం చేయమన్నారు. ఇలా తిథి వార నక్షత్ర యోగ కరణములు మనం నిత్యము ఉంటాయి. నిత్యము వాటి గురించి తెలుసుకుంటే ఆ దేవతల్ని ఆరాధిస్తే తప్పకుండా ఆ దేవతల వల్ల, తిథి వల్ల,
శ్రేయం కలుగుతుంది, వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది, నక్షత్రం వల్ల పాపం పోతుంది, యోగం వల్ల ఆరోగ్యం వస్తుంది, తర్వాత కరణం వల్ల మంచి కార్యంలో జయం కలుగుతుంది. ఇట్లా మనకు చెప్పున్నారు. ఇది ఎందుకు చెప్పానంటే వారదేవత ఎవరు ఈరోజు ఉగాది రోజు అంటే ఈరోజు గురువారం కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా గురువే రాజు. ఈ గురువు రాజు కదా, ఈ గురువు రాజు అయితే ఏం పరిపాలన జరుగుతుంది అంటే సరైన పరిపాలన ఉంటుంది నాయన, మనం చింతక్కర్లేదు. అయితే పరిపాలన చేసేటువంటి రాజు మంచివాడై ఉంటే సరిపోదు, గుర్తుపెట్టుకోండి. రాజు మంచివాడైనంత మాత్రాన్ని పరిపాలన బాగుంటుందా అంటే కాదు. కానీ సలహాలు ఇచ్చేటువంటి మంత్రులు ఉంటారే, వాళ్ళు సరైన వాళ్ళు ఉంటేనే రాజు కూడా పరిపాలన సరిగ్గా చేయగలడు. అట్లానే ఈ సంవత్సరం మంత్రి ఎవరయ్యా అనంటే ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు. కుజుడు ఏమిటయ్యా అంటే ఉద్రేకానికి కారకుడైన, రక్తానికి కారకుడైన, యుద్ధానికి కారకుడైన. ఇట్లా మీకు సంగతి తెలుసో తెలీదో కుజస్తంభన అని ఒకటి జరుగుతుంది అప్పుడప్పుడు. ఆ కుజస్తంభన జరిగిందంటే కొన్ని దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి, ఆ దేశాలకి సంబంధించినటువంటి రాష్ట్రాలు కొట్టుకుంటూ ఉంటాయి, అవి ఇబ్బందులు పడుతూ ఉంటాయి, కొంత అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇట్లా కుజుడు చాలా ప్రభావం కలిగినవాడు. ఆయన ఈ సంవత్సరం మంత్రి. దానివల్ల ఏమైంది, రాజుకు సరైన సలహాలు ఇవ్వక అనేక మన పరిపాలకుల్లో ఒకరికి ఒకరు పడకుండా, ఒకరు సాడీలు చెప్పుకుంటూ, ఒకరికొకరు తిట్టుకుంటూ, ఒకరికొకరు మానసికంగా కలవకుండా కలహాలతో ఉంటారు. కలహంతో కూడుకున్నటువంటి రాజ్య పరిపాలన సాగుతుంది అని చెప్పవచ్చు. సరే, పోనీ ఈ సంవత్సరం సైన్యాధిపతి ఎవరు, యుద్ధాలు వచ్చే ప్రభావం ఉందా అంటే మనకు సైన్యాధిపతి ఈ సంవత్సరం చంద్రుడైనాడు. చంద్రుడు సైన్యాధిపతి అయినందువల్ల చంద్రుడు శాంతమూర్తి. ఈ సంవత్సరం గురువు చూస్తే రాజు, సైన్యాధిపతి శాంతమూర్తే, రాజు శాంతమూర్తే. కానీ మధ్యలో ఉండే మంత్రే కలహప్రియుడు. కాబట్టి ఈ సైన్యం మనకు యుద్ధం చేసేదానికి సుముఖతగా ఉంటుందా సైన్యాధిపతి అంటే ఏమక్కర్లా, భయమక్కర్లా, మనకేం యుద్ధాల భయం ఉండదు. కానీ ఈ యొక్క కుజ ప్రభావం చేత అనేక చోట్ల యుద్ధాలు జరుగుతుంటాయి, మనం మాత్రం ప్రశాంతంగా ఉంటాం, ఏ చింతక్కర్లేదు. ఇది గమనించండి. యుద్ధ భయం మనకు ఉండదు అని చెప్పడానికి కారణం గురువు రాజు కాబట్టి చక్కగా ఈ సంవత్సరం మనకు భయపడాల్సినటువంటి యుద్ధాలు ఏం లేవు, ప్రశాంతంగా ఉంటాం. అయితే ఈ సంవత్సరం మేఘాధిపతి ఎవరయ్యా అంటే మేఘాధిపతి కూడా చంద్రుడే. అంటే సరైన వర్షం కురుస్తుంది, చక్కగా పాడి పంటలు కూడా బాగానే పండుతాయి ఈ సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం ఏ పదార్థాలు మనకంతా కూడా బాగా పండుతాయి అంటే తెల్లధాన్యం, అదేవిధంగా తెల్లటి మనకంతా అలసందలు ఇత్యాది తెల్లధాన్యాలన్నీ కూడా ఈ సంవత్సరం సస్యశ్యామలంగా పండుతాయి. అదేవిధంగా నూనెలు, నేతి పదార్థాలు, ఇలా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. దానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ కూడా చక్కగా దాన్ని పురోభివృద్ధి చేసుకోవడానికి సుముఖంగా ఉంటుంది. అదే కాకుండా ఈ సంవత్సరం మనకు వెండి కానీ బంగారం కానీ తగ్గుముఖం పట్టే అవకాశం చాలా తక్కువే. వాటి ధరలు మాత్రం తగ్గుతూ ఎక్కుతూ ఉంటాయి, అవి మాత్రం ఒక్కచోట మాత్రం ఆగవు. ఇలా మనకంతా కూడా ఈ సంవత్సరం ఈ ధాన్య అంటే పంటలు, పాడి పంటలు, వర్షము సుముఖంగానే ఉన్నది అని చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం మొత్తం నాయకులైతేమి, ఉపనాయకులైతేమి మొత్తం 21 మంది మనకు గ్రహాలు 9 అయినా మనకు అది అంటుంటారు చూడండి, ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ ఒక్కొక్క దాన్ని ఒకరికి 4-5 పోర్ట్ఫోలియోస్ ఇస్తుంటారే, అట్లా మన వాళ్ళకి 9 గ్రహాలకి ఒకరికి 3, 2 అట్లా మనకు వస్తూ ఉంటాయి. అట్లా 21 నాయకులు ఉంటారు. ఈ 21 నాయకుల్లో 14 మంది శుభనాయకులు, 7 మంది అశుభులు. అంటే మనకు పాపపు యొక్క నాయకులు 7 మందే. శుభగ్రహాల యొక్క పాలనే ఎక్కువ ఉంది కాబట్టి ఆ నాయకులు మనకందరినీ కూడా చక్కటి పరిపాలన చేయాలని కోరుకుంటూ, తర్వాత ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది,
ఏ రాశి వాళ్ళకి ఆదాయం ఎంత ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి రాజపూజ్యం ఎంత ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి రుణం ఎంత ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి అవమానం ఎంత ఉంటుంది, ఏ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని మనం ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం. అన్నీ ఒక్క మాట మీ అందరికీ ముందుగా చెప్తున్నా. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు. కొంతమందికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ. కొంతమందికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ. ఇలా ఉంటాయి. మీరందరూ ఆదాయం ఎక్కువ ఉండేవాళ్ళు మీరు సంతోషపడకండి, ఆదాయం తక్కువ ఉండేవాళ్ళు దుఃఖపడకండి. ఎందుకంటే ఈ ఆదాయ వ్యయాలంతా కూడా దేశానికి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. మరి మాకెందుకు చెప్తున్నారయ్యా మీరు అని మీరు అడగచ్చు. ఆ దేశంలో మనం కూడా ఉన్నాం కాబట్టి, అర్థమైందా? ఆ రాష్ట్రంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మనకు ఉండేటువంటి వనరులు, మనకు ఖర్చు పెట్టుకునేటువంటి వనరులు, దాచుకునే వనరులు ఎంత ఎక్కువ ఉంటాయి, ఎంత మనకు తక్కువ ఖర్చు పెట్టచ్చు అనేటువంటి అవగాహన కోసం మాత్రమే ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటగా ఏ రాశి వాళ్ళకి ఎంత ఆదాయం, ఎంత వ్యయం, ఎంత రాజపూజ్యం, ఎంత అవమానం, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక్క 5 నిమిషాల్లో చెప్దాం. అన్ని రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 4. అయితే ఈ యొక్క రాశి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని జరుగుతోంది. అందుకనే శని బాధ చాలా కష్టంతో కూడుకుందండి. ఎందుకంటే ఆయన కర్మఫలదాత. ఎందుకు కర్మఫలదాత అంటే మనం పూర్వజన్మలో ఏ కర్మలైతే చేస్తున్నామో ఆ కర్మలన్నీ కూడా ఇప్పుడు అనుభవింపచేసేటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది శని మాత్రమే. పూర్వజన్మలో మనం చక్కటి మంచి పనులు చేసి వచ్చామనుకోండి, ఏలినాటి శని ఏమీ చేయదు. అదే ఏదో చిన్న చిన్న తప్పులు చేసి వచ్చామనుకోండి, ఇప్పుడు ఆ ఏలినాటి శని కూడా, అంటే శని కూడా ఆయన యొక్క ప్రభావం చేత పూర్వజన్మకృత పాపముల్ని ఇప్పుడు అనుభవింపజేస్తాడు. అట్లా ఈ వీరికి ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గడం కోసంగా మీరంతా కూడా, మేషరాశి వాళ్ళంతా కూడా దశరథ కృత శని స్తోత్రం అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఆ శని యొక్క బాధని మీరంతా తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాతి రాశి వృషభ రాశి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజపూజ్యం అవమానం ఎంత అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి 5 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 4 అవమానం. ప్రస్తుతానికి ఉండేటువంటి రాసుల్లో కొంత బాగుంది అని చెప్పుకోగలిగిన రాశి వృషభ రాశి. ఎందుకంటే వారికి ఏకాదశంలో శని సంచారం, అదేవిధంగా చక్కగా ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి ప్రస్తుతానికి అయితే మాకు ఏ బాధలు లేవు కదా, మేము ఏ దేవుణ్ణి స్మరించక్కర్లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహాల వల్ల కలిగేటువంటి బాధలు మనకు కనిపించకపోయినా పూర్వజన్మకృత పుణ్యపాపాలు ఏదైనా ఉంటే వాటి ఫలితాలు వస్తుంటాయి. కాబట్టి ఎందుకైనా మనం ఎప్పుడూ కూడా దేవతారాధన, దేవతా ధ్యానం మర్చిపోకుండా చేసుకుంటూ ఉండడం ఉత్తమం. తర్వాతి రాశి మిథున రాశి. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అనేది ఆలోచిస్తే ఈ సంవత్సరం 8 ఆదాయం, 11 వ్యయం, 1 రాజపూజ్యం, 7 అవమానం. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో గురువు మిథున రాశిలో సంచారం జరుగుతోంది. గురువు లగ్నంలో ఉన్నాడు. ఈ గురువు యొక్క సంచారం చేత ఆయన స్థానం మంచిదే కానీ కొంత సమయం వక్రిగా ఆయన గురువు ఉండడం చేత ఫలితాలు కొంచెం తారుమారుగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళందరూ కూడా గురు స్తోత్రాలు, దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్తోత్రం ఇటువంటి స్తోత్రాలు చేస్తూ ఆ యొక్క గురువు యొక్క సత్ఫలితాలు పొందవలసిందిగా మిమ్మల్ని అంతా కోరుతున్నాను. తర్వాతి యొక్క రాశి మనకు కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయ వ్యయం, రాజపూజ్య అవమానం ఒక్కసారి విందాం. 2 ఆదాయం, 11 వ్యయం, 4 రాజపూజ్యం, 7 అవమానం. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు సంచారం, వ్యయంలో గురు సంచారం జరుగుతోంది. యమునా నదీ పుష్కరాల వరకు
వాళ్ళకి వ్యయస్థానంలో గురు సంచారం చేత గురుబలం లేక చాలా ఇబ్బంది పడవాలి జూన్ వరకు. జూన్లో గురువు మరలా తిరిగి కర్కాటక రాశిలోకి ఏం చేస్తాడు కాబట్టి ఆ రాశి వాళ్ళు ఆ యొక్క రాహువు వల్ల పడేటువంటి బాధ ఇప్పటి నుంచి పుష్కరాల వరకు వచ్చేటువంటి గురు బాధను తొలగించుకోవడానికి రాహుగ్రహ స్తోత్రం అదే విధంగా గురుగ్రహ స్తోత్రాన్ని జరుపుకుంటూ ఉండండి, మీకంతా క్షేమం కలుగుతుంది. తర్వాతి రాశి సింహరాశి. ఈ యొక్క రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 5 ఆదాయం 5 వ్యయం 7 రాజపూజ్యం 7 అవమానం. వీళ్ళ పని హాయ్ శనగలు తిన్నాం చేయగడుక్కున్నాం కాదు. సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి కొంత సమయం కనిపిస్తోంది ఇప్పుడు. ఏమిటయ్యా అంటే సింహరాశి వాళ్ళకి అష్టమశని జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, అష్టమశని అష్ట కష్టాలు పెడతాడట. అంతేనా? అష్టమశని ఇట్లుంటే రేపు పుష్కరాల నుంచి వ్యయస్థానంలో గురువు వస్తున్నాడు. అప్పటిదాకా గురువు ఏకాదశంలో ఉండి శని యొక్క ప్రభావం కొంత తగ్గించినా రేపు పుష్కరాల నుంచి గురువు వ్యయంలోకి వచ్చి అటు శని ఇటు గురువు ఇద్దరి వల్ల కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ సింహరాశి వాళ్ళు శని స్తోత్ర పారాయణము గురు స్తోత్ర పారాయణము ఈ రెండూ చేసుకుంటూ చక్కగా వారి యొక్క అనుగ్రహం చేత శుభాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. తర్వాత రాశి కన్యారాశి. వీళ్ళకి ఎలా ఉంది ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం 8 ఆదాయం 11 వ్యయం 3 రాజపూజ్యం 3 అవమానం. ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎట్లున్నా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతోంది కాబట్టి ఇంటిలో అంటే సంసారంలో కొంత మానసికమైనటువంటి ఆందోళనలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు కాస్త శని యొక్క బాధ వల్ల ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు కూడా శని స్తోత్ర పారాయణం చేస్తూ సాంసారిక బాధల నుండి మీరు చక్కగా విముక్తి పొంది సుఖశాంతులతో ఉండేదానికి ప్రయత్నం చేయండి. తర్వాతి రాశి తులారాశి. వీరికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి 5 ఆదాయం 14 వ్యయం 6 రాజపూజ్యం 3 అవమానం. ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం 6వ స్థానంలో శని సంచారం జరుగుతున్నా ఈ యొక్క రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి కొంత ఈ సంవత్సరం పెద్దగా భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు. మీరు కూడా చక్కగా నిత్య దేవతారాధన చేసుకుంటూ నిత్య పారాయణలు చేసుకుంటూ మీరు సుఖశాంతులతో ఉండవలసిందిగా మిమ్మల్ని కోరుతూ తర్వాత రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు 11 ఆదాయం 5 వ్యయం 2 రాజపూజ్యం 6 అవమానం. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 8వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అయితే 8వ స్థానంలో గురువు చాలా ఇబ్బంది కారకుడు కాబట్టి రేపు జూన్ నుంచి వీళ్ళకి జూన్ వరకు 8వ స్థానంలో గురు సంచారం ఉంటుంది కాబట్టి కాస్త జూన్ వరకు జాగ్రత్తగా ఉంటూ వాగ్దోషాలన్నీ కూడా మీకు మంచి చెప్పినా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మంచిగా మాట్లాడినా వారు అర్థం చేసుకోలేరు, మీరు మిమ్మల్ని చెడుగా అర్థం చేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త వహించి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా మీరంతా కూడా దైవధ్యాన పరాయణులై ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా జూన్ తర్వాత గురువు నవమస్థానంలోకి వచ్చి సుఖాన్ని సంతోషాన్ని ఇస్తాడు. తర్వాత ధనస్సు రాశి. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే 14 ఆదాయం 11 వ్యయం 5 రాజపూజ్యం 6 అవమానం. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 7వ స్థానంలో గురువు క్షేమంగానే ఉన్నాడు కానీ 4వ స్థానంలో శని వల్ల అర్ధాష్టమ శని బాధలు కలుగుతున్నాయి. ఈ అర్ధాష్టమ శని బాధలు పోవాలంటే శని స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండండి. అయితే జూన్ నుంచి పుష్కరాల దగ్గర నుంచి గురువు సప్తమం నుంచి అష్టమంలోకి వచ్చి గురువు కూడా వాని యొక్క ప్రభావాన్ని తగ్గిస్తాడు కాబట్టి అప్పటి నుంచి గురువు యొక్క స్తోత్రపారాయణం కూడా చేస్తూ శని గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో ఉండాల్సిందిగా కోరుతూ తర్వాత రాశికి వెళదాం. తర్వాత రాశి మకర రాశి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది
అని ఆలోచిస్తే 2 ఆదాయం, 8 వ్యయం, 1 రాజపూజ్యం, 2 అవమానం. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి 6వ స్థానం, 6వ స్థానంలో గురుబలం లేకపోవడం చేత గురువు ఇబ్బందులు కలగజేస్తున్నాడు. కాబట్టి గురు స్తోత్రాలన్నీ పారాయణం చేస్తూ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ మీరందరూ కూడా ఉండండి. తప్పకుండా జూన్ మాసం నుంచి మీకంతా కూడా 7వ స్థానంలోకి గురువు వచ్చి మీకు శుభాన్ని, సంతోషాన్ని కలగజేస్తాడని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి చక్కగా మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ తర్వాత రాశికి వెళదాం. తర్వాతి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే, కుంభరాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 వ్యయం, 4 రాజపూజ్యం, 2 అవమానం. ఈ కుంభరాశి వాళ్ళు ఏలినాటి శనితో ఉన్నారు, చివరంకంలో ఉంది. ఈ ఏలినాటి శని చాలా ఇబ్బందికరమైంది. అయితే ఒకనాడు ఏం జరిగిందో తెలుసా మీకంతా? దశరథ మహారాజు శని మీదకు యుద్ధానికి వెళ్ళాట. ఎందుకయ్యా అంటే, దశరథ మహారాజు తను పాలించేటువంటి రాజ్యంలోకి శని ప్రవేశిస్తుంటే, నువ్వు ప్రవేశించావంటే నా యొక్క ప్రజలు కష్టపడతారు, కాబట్టి నువ్వు వచ్చేదానికి లేదంటే, నాయనా నేను పోవాల్సిన మార్గం ఇదేనయ్యా అంటే, అప్పుడు శనితో యుద్ధానికి పూనుకుంటాడు దశరథ మహారాజు. యుద్ధం వద్దయ్యా, నీకు కావాల్సింది ఏమిటో కోరుకుంటే, అప్పుడు ఈ యొక్క దశరథ మహారాజు అనేక విధాలుగా ఆ శనిని స్తోత్రం చేస్తే ఆ శని సంతుష్టుడై అనేక వరాలు ఇస్తాట దశరథ మహారాజుకి. ఎందుకు వరాలు ఇచ్చాడంటే, నీ కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం నువ్వు నాతో యుద్ధం చేసేదానికి పూనుకున్నావు కాబట్టి నీకు శుభాలు కలుగుతాయని చెప్పాట. అయితే దశరథ మహారాజు అప్పుడు ఏం కోరాడు తెలుసా? ఇలా ఎవరైతే నేను చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కూడా నీ వల్ల కలిగే బాధలు లేకుండా చూడు అని ఆ రోజు దశరథ మహారాజు చెప్పడం, శని వరం ఇవ్వడం జరిగింది. అందుకే కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు కూడా ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రం చేయండి, మీకంతా ఏలినాడు శని దోషాలు ఉండవు. తర్వాత రాశి మీనరాశి. ఈ మీనరాశికి సంవత్సరం ఎలా ఉందంటే, 14 ఆదాయం, 11 వ్యయం, 7 రాజపూజ్యం, 2 అవమానం. అంటే ఈ రాశి వాళ్ళు కూడా ఇప్పుడు ఏలినాటి శనితో బాధపడుతున్నారు. కాబట్టి మీరు కూడా చక్కగా ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రం చేస్తూ, అందులోన రేపు పుష్కరాల దగ్గర నుంచి 5వ స్థానానికి గురువు వచ్చి ఈ యొక్క మీ రాశిని దర్శిస్తాడంటే చూస్తాడు, గురుబలం చేకూరుతుంది. అప్పటి నుంచి కూడా మీకు ఏలినాటి శని ఉన్నా కూడా అప్పటి నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది. కానీ మీరందరూ కూడా ఈ యొక్క దశరథ కృత శని స్తోత్రాన్ని పఠిస్తూ యోగక్షేమాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఈ 12 రాశుల వాళ్ళు అంటే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, ఈ 12 రాశుల వాళ్ళందరం మనమందరం కూడా ఈ సంవత్సరం ఏ ఇబ్బందులు మనకున్నా కూడా ఆ ఇబ్బందులంతా కూడా మనకు ఎవరికైతే ఏ గురువు ఇష్టమో ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడి వల్ల, కలియుగ ప్రత్యక్ష దేవత అయినటువంటి చండీ పరదేవత వల్ల, విఘ్నాలు తొలగించేటువంటి విఘ్ననాయకుడైనటువంటి విఘ్నేశ్వరుడి వల్ల మన రాసుల వాళ్ళందరం కూడా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎప్పుడూ కూడా శాంతిగా నవ్వుతూ మనమంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ పరమాత్ముడిని మనమందరం కోరుకుందాం. ఒక్కసారి ఆ పరమాత్ముడికి మనమంతా జయజేలు పలుకుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి.